నమస్కారం. సిసిఎస్ న్యూస్ కు స్వాగతం. మహారాష్ట్ర పూణేలో నదిపై వంతెన హఠాత్తుగా కూలిపోయి సుమారు 15 మంది మృతి చెందారని సమాచారం. మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది. దీంతో ఆ ఘటనలో సుమారు 15 మంది పర్యాటకులు నదిలో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. 6గురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన డ్యామేజ్ అయినట్లు సమాచారం. పూణే జిల్లాలో విషాదకర ఘటన వెలుగు చూసింది. ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో పలువురు పర్యాటకులు గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆదివారం కుండమాల ప్రాంతంలో చోటు చేసుకుంది. వర్షాకాలంలో పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావల్ తాలూకాలోని కుందమల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వర్షాకాలంలో ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. కుందమల చేరుకోవడానికి ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన ఉంది. అది అకస్మాత్తుగా కూలిపోవడంతో వంతెనపై ఉన్న 10 నుంచి 15 మంది నదిలో పడిపోయారు. కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు సమాచారం. కొంతమందిని స్థానికులు రక్షించారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంతమంది కొట్టుకుపోయారు ఖచ్చితంగా తెలియదు. అధికారులు వివరాలు తెలపాల్సి ఉంది. డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజుకు మాతృవియోగం కలిగింది. డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆమె వయసు 98 సంవత్సరాలు. ప్రముఖ పండ్ల వ్యాపారి కీర్తిశేషులు ఆకుల బాపిరాజు సతీమణి శ్రీమతి ఈశ్వరమ్మ. ఆమెకు ఆకుల వీర్రాజు ప్రథమ కుమారుడు కాగా గంగాధర్రావు, కృష్ణార్జునరావు ముగ్గురు కుమారుల సంతానం. ఆమె భౌతిక కాయాన్ని దానవేపేటలోని వారి స్వగృహం వద్ద సందర్శనార్థం ఉంచారు. నగర ప్రముఖులు, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు, కొత్తపేట నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, అనిల్ కుమార్, వెంకటేశ్వర జనరల్ మార్కెట్ చైర్మన్ నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, కేవీఎన్ బాబు, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, మాజీ ఛాంబర్ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, లక్ష్మీనారాయణ జవ్వార్, కాంగ్రెస్ నాయకులు అంకం గోపి, రామిరెడ్డి మురళి, వైసీపీ నాయకులు గొందేసి శ్రీనివాసరెడ్డి, అర్లపల్లి పురుషోత్తం, అయ్యల గోపి, జగన్నాథం వెంకటరెడ్డి, దేవలంక రాము, అడప అనిల్ కుమార్, నామనవాసు, దొండపాటి సత్యంబాబు, తూర్పుగోదావరి టీటీడీ అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, కె సత్యనారాయణ, వరదా కిరణ్, చవాకుల రంగనాథ్, అల్లూరు శేషనారాయణ, ఆకుల చక్రవర్తి, బోడపాటి సత్యనారాయణ, రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు, లెమన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, నగర కాపు సంఘం సభ్యులు, అనేక మంది నగర ప్రముఖులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇన్నిస్పేట కైలాస భూమిలో ఈశ్వరమ్మ భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి ఈశ్వరమ్మ స్వర్గస్థులైనందుకు బీసీఎన్ ఛానల్, సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈశ్వరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం రాజమండ్రి ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఏబీ నాగేశ్వరరావు పార్కులో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మహేష్, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదయ్ తదితరులు ఇచ్చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంఘ సభ్యులు రామకృష్ణకి సభ 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించింది. కార్యక్రమంలో కె సంజీవరావు, కె సూర్యవెంకట సత్యనారాయణ, మహంతి లక్ష్మణరావు, ఉమా, గోరుగుంతల వరప్రసాద్,
నజీరుద్దీన్, రామకృష్ణ, వీరభద్రరావు, బండి నరేంద్రబాబు, ఎం పార్వతి, సేపేని రమణమ్మ, అల్లూరి రమాదేవి, పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. లేదు వీలునామా రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఎలాగ రాయాలి, ఏం చేయాలి, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ కోర్టు ఫీజు కట్టాలేమో, అలా ఆ దీంట్లో కూడా మాకు ఫ్రంట్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వచ్చి మాకు ఇలాగా ఇదండి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాకు ఒక ఐడియా కావాలి, మాకు ఒక సలహా కావాలని అనుకోండి. అలా వాటికి కూడా మేము సీనియర్ లాయర్స్ కూడా. జైల్లో లక్షలాది మంది మగ్గిపోతున్నారు. నన్ను ఎవరో ఒక ఛానల్ అతన్ని లోపల వేస్తే ముఖ్యమంత్రి చెప్ప సుప్రీంకోర్టుకి వెళ్ళి వాయించగలిగాడు. అది అతని సామర్థ్యం. మరి మిమ్మల్ని నన్ను లోపల పారేస్తే దిక్కు మొక్కు ఏమీ ఉండదు, అంతే. సో న్యాయం కూడా పొందగలిగే సామర్థ్యం ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ అలాంటిది. ఇప్పుడు రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఖాతాదారులకు అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. ఏడాది కాలంలోనే ఆర్యాపురం బ్యాంక్ గణనీయమైన ప్రగతి సాధించిందని విశ్లేషించారు. నూతన పాలక వర్గానికి అభినందనలు తెలియజేశారు. గుడ మాజీ చైర్మన్ గండి కృష్ణ మాట్లాడారు. నీతి నిజాయితీలతో బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గం బ్యాంక్ పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ప్రశంసించారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడారు. పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఇంకా ఏడాది కాలం పూర్తి కాకుండా గణనీయమైన ప్రగతి సాధించగలిందని వివరించారు. డివిడెండ్లు కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకును అభివృద్ధి చేశామన్నారు. రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడం, బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. బ్యాంకుపై ఉన్న శాప్ ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బ్యాంక్ పురోభివృద్ధిని కుంటుపరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బ్యాంకుకు రావాల్సిన రిఫండ్ సుమారు 7 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టడం జరిగిందన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండల్లో మాట్లాడారు. గతంలో బ్యాంక్ చైర్మన్గా సేవలందించిన గన్ని సత్యనారాయణమూర్తి, నందం సీతారామరాజు, తొక్కుల రామాంజనేయులు బ్యాంక్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. చెల్లా శంకర్రావు హయాంలో బ్యాంక్ అభివృద్ధి రికార్డు స్థాయిలో శరవేగంతో పరుగులు తీస్తున్నారని అన్నారు. సుమారు ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బకాయిలు వసూలు చేయడం అంటే సామాన్య విషయం కాదన్నారు. చల్లా శంకర్రావుకు బ్యాంకు మీద ఉన్న అవగాహన, మేధాశక్తి చూసిన ఖాతాదారులు రెండవసారి కూడా చైర్మన్గా ఎన్నుకున్నారు. అంటే అది కేవలం శంకర్రావుపై ఉన్న అపార నమ్మకం. ఆ క్రెడిటబిలిటీనే మొత్తం పాలకవర్గం సభ్యులకు ఏకపక్ష మెజారిటీతో విజయాన్ని ఖరారు చేసిందని విశ్లేషించారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు, జనసేన నాయకులు వై శ్రీను, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడుతూ బ్యాంక్ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగారావు, ఆర్యాపురం బ్యాంక్ పాలకవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్, బుడ్డిగ రవి, యాళ్ల వెంకట్రావు, కప్పల సూర్యప్రకాష్, నీలపాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ గట్టిగా పనిచేస్తారు, నాకు అని చెప్పేసి మేము పనిచేయాలి సార్. మీ అవినీతి మరకలేని మీ నిజాయితీ, మీ మధ్యతరమే మిమ్మల్ని గెలిపించింది. మీతో పాటు మీ డైరెక్టర్ అందరూ కూడా గెలిపించింది. దీనికి మేము ఎవరు కూడా క్రెడిట్ తీసుకుంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించిన నాయకులందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా వీళ్ళు కూటమి, వీళ్ళ యొక్క సభ్యులైతేనే, ఇందులో ఉన్న డైరెక్టర్స్ అయితేనే ఆ బ్యాంకు బాగా డెవలప్ అనే ఉద్దేశంతో మమ్మల్ని 10% మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు ఆయన భుజం మీద వేసుకొని మమ్మల్ని అందరినీ కూడా వెనకాల ఉండి నెగ్గించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఇప్పటి వరకు ఈ 11 మాసాలు కూడా బ్యాంక్ అహర్నిశలు కృషి చేసి రేపు రాబోయే కాలంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకుని అగ్రగామిగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. దానికి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, ప్రత్యేకించి మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా నా హృదయ
రాజమండ్రి మల్లేపేటలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం మల్లేపేట శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె ఉమామహేశ్వరరావు, సిహెచ్ రమణమూర్తి, కె బ్రహ్మాజీ, సిహెచ్ శ్రీకాంత్, కె మణికంఠ, శంకర్, కె వెంకటేశ్వరరావు, ఆనంద్ మరియు కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2500 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తుల సహాయంతో జరిగింది. భక్తులు అందరూ ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రసాదానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా తోడ్పడి ప్రతి ఒక్కరిని రాజమండ్రి స్వాతంత్ర సమరయోధులు భవనంలో అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలందిస్తూ సమాజంలో తండ్రులంతా గాడ్ ఫాదర్స్గా నిలవాలని తొలి గాడ్ ఫాదర్ పురస్కార గ్రహీత ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా సహాయ సంస్థ 18 ఏళ్లుగా అందిస్తున్న గాడ్ ఫాదర్స్ పురస్కారాల ప్రధానోత్సవం ఆదివారం నాడు స్వాతంత్ర సమరయోధుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజ హితానికి తల్లిదండ్రులు తమ జీవితమంతా అంకితం చేయాలన్నారు. స్వచ్ఛమైన గోదావరి నీటి సరఫరా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ విద్యావేత్త టీకే విశ్వేశ్వరరెడ్డి గాడ్ ఫాదర్ పురస్కారం అందుకుని మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల విలువలు కొరవడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 18 సంవత్సరాలుగా గాడ్ ఫాదర్స్ పురస్కారం అందిస్తున్న సహాయ సంస్థను మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు అభినందించారు. రోటరీ క్లబ్ ఐకాన్స్ చాప్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడుతూ ఎంత ఎత్తుకు వెళ్లినా తండ్రి స్థానాన్ని ప్రపంచం నిలకడగానే చూస్తుందన్నారు. సీనియర్ సిటిజన్లు రఘుపాత్రుని సాయిబాబా, పిచ్చుక రాంబాబు గాడ్ ఫాదర్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. నండూరు సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సహాయ సంస్థ నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు, దేశరెడ్డి బలరామనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వ్యాపార ప్రముఖులు, గాడ్ ఫాదర్ అవార్డు గ్రహీత మైలవరపు నాగేంద్ర ప్రసాద్, సీనియర్ సిటిజన్ నాయకులు కెకే సంజయరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామికి సన్మానం చేశారు. రాష్ట్రంలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి హామీ ఇచ్చారు. ఫెడరేషన్ చైర్మన్గా నియమితులైన ఆకాశపు స్వామికి ఆదివారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. అధ్యక్షుడు పి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాలు, జిల్లా ఫెడరేషన్ సభ్యులు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి సారథ్యం వహించారు. సందర్భంగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ టైలర్లు తమ సమస్యలను నేరుగా తనకు తెలియచేయాలని కోరారు. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం వల్ల అపోహలకు దారితీస్తుందని ఆయన అన్నారు.
టైలర్ల సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన చెప్పారు. ఫెడరేషన్ స్థాయిలో పరిష్కరించాల్సినవి తమ వంతుగా చేస్తామని, మిగతా సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చైర్మన్ ఆకాశపు స్వామి చెప్పారు. ఈ నెల 2వ తేదీన ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తాను టైలర్ల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పోస్టుబాబు, 19 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నా వంతు నేను కృషి చేస్తూ ఒకటే, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా కలవలేదు. లోకేష్ బాబుని కలిసి నేను వారు ఏం చెప్తారో మీరు చెప్పిన కూడా నేను వారికి, ప్రభుత్వానికి, మీకు వారధిగా ఉంటూ ముందుకెళ్తానని తెలియజేస్తూ, మీరందరూ ఎవరికన్నా ఏదైనా మంచి సలహా ఉంటే ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేసినా పర్లేదు, అలాగే డౌట్ ఉంటే ఫోన్ చేసినా పర్లేదు. అంతేగాని మీరు వాట్సాప్లో పెట్టడం వల్ల అది వేరే వాళ్ళకి వేరేగా అర్థమవుతుంది. మధ్యలో వాళ్ళు దూరుతున్నారు. ఈ రోజుల్లో టైం వేస్ట్ అయిపోయి ఎంత ఫాస్ట్ అయిపోయింది యుగం, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి అందరికీ కోరుకుంటూ, నా సొంత వాట్సాప్ గ్రూప్కి నేను నంబరు, అందరికీ ఒక గ్రూప్ ఉంది, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ అని. ఆ గ్రూప్లో పెట్టి నన్ను ఫోన్లో సంప్రదించి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అది మీరు తర్వాత వాట్సాప్ గ్రూప్లో పెట్టినా బాగుంటుంది. ఫాదర్స్ డే సందర్భంగా బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసరాలు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఉన్న వృద్ధులకు, లెప్రసీ పేషెంట్స్కు కావలసిన నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. పొలిశెట్టి ప్రసాద్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాలేపు పద్మకుమారి, అధ్యక్షులు కాలేపు ప్రసాదరావు, దియ్యన రాజేంద్ర ప్రసాద్ బాబు, గుంటముక్కల సరోజ, కాలేపు శ్రీనివాస్, కాలేపు హిమబిందు, గంటా సూర్యనారాయణ, గుంటముక్కల వేగు, అలగా రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయం అందించిన పొలిమేటి ప్రసాద్ను అభినందించారు. సమాజంలో వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా దుర్గమ్మగుడి ట్రాఫిక్ జంక్షన్ వరకు వృద్ధులపై పెరుగుతున్న వేధింపులు అరికట్టాలని ర్యాలీ జరిగింది. వృద్ధులపై జరుగుతున్న వేధింపులు అరికట్టాలని, వృద్ధులకు రక్షణ కల్పించాలని, రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని నినాదాలు చేశారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గొబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వృద్ధులు, నిరాశ్రయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు. సమాజంలో ఆస్తులు, డబ్బు కోసం వృద్ధులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సంపాదన లేని కుటుంబ సభ్యులు పేదరికం వల్ల వృద్ధులను నిర్లక్ష్యంగా బయటకు గెంటేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరా కుమారి, శంకర్రావు, హరికృష్ణ, కొండలరావు, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రకాశం నగర్ సెంటనరీ ఎయిడెడ్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రూరల్ మండలం రాజవోలు గ్రామం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. 1990లో సిపిఎం హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడిన విద్యార్థులంతా 35 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. మిత్రులంతా ఆత్మీయంగా పలకరించుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆత్మీయంగా ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 35 ఏళ్ల తర్వాత ఈ విధంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కిరణ్మయి, సుంకర శ్రీను, ఎంఎస్ఎన్ రెడ్డి, సాంబశివ, భరద్వాజ్, ప్రసాద్, తుమ్మిడి శ్రీను, తిమోతి, ముంతా కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 72 మంది హాజరయ్యారు. తర్వాత మనకి విద్యాబుద్ధులు నేర్పించేది గురువే. ఆఫీసులో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఉంటామో అలాగే స్కూల్లో కూడా ఎక్కువసేపు పడుతాం. చదువుతో పాటు సంస్కారం అన్నీ మనకు నేర్పిస్తారు గురువులు. సో వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అనుకున్నాము అది ఎంతవరకు సక్సెస్ ఎందుకంటే ఇంతమంది వస్తారు మేము ఊహించలేదు. అనుకోకుండా ఇంతమంది వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది ఇంచుమించు 70 ఫ్యామిలీస్ దాకా వచ్చాయి, 90 మెంబర్స్ వరకు వచ్చారు. సో టీచర్స్ కూడా మాకు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు, వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి కూడా కారణం ఎవరైతే ఆర్థికంగా స్థిరపడి ఉన్నారో వారి ఆర్థిక సహాయం వల్ల కూడా ఈ కార్యక్రమం ఇంత అందంగా జరిగింది. వారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞత. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోరంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నిడదవోలు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం ద్వారా పీసీసీ సెక్రటరీ మురళీ సంయుక్త ఆధ్వర్యంలో నిడదవోలు టౌన్లో నిడదవోలు ఫ్లైఓవర్ దగ్గర గణేష్ కాంప్లెక్స్ నుండి నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని నినాదంతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఈ ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, జిల్లా ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి నరేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి దగ్గర 60-70 దేశాలు తిరిగిన అందరితో నాకు ఉత్సాహంగా ట్రంప్ మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు సీఎం భారతీయులు అనే సంఖ్య వేసి రోజుగా రాష్ట్రం పడుతున్నారు. అంటే దౌర్భాగ్యం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కూడా రాలేదు. ఇవాళ నరేంద్ర మోడీ వల్ల తప్పన స్నేహితులు చేయడం కాళ్ళకి రావడం. అయ్యప్ప స్వామి ఆలయంలో సంకష్టహర గణపతి హోమం జరిగింది. రాజమహేంద్రవరం అయ్యప్ప స్వామి ఆలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్ పొలసానపల్లి హనుమంతరావు, మంతెని కేశవరాజు తదితరులు పాల్గొన్నారు. హోమాలు చేయించుకున్నట్లయితే సకల అరిష్టాలు తొలగుతాయని భక్తులకు తెలియపరిచారు. ఈ హోమం ఆలయ ప్రధాన తంత్రి నంబూద్రి భాస్కర్ శర్మ పర్యవేక్షించారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.